వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు డాక్టర్స్, వైద్య సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలను నిలిపివేసి ఆసుపత్రి ఎదురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ అమానుష ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక మెడికల్ డాక్టర్ మీద హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, అందరినీ చూసుకునే మెడికల్ డాక్టర్ మీద ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఊహించే విధంగా ఇంత బ్రూటల్ గా ఈ యాక్ట్ జరిగింది. వి ఆల్ కండెమ్ దిస్ అండ్ వి డిమాండ్ జస్టిస్. సజెషన్స్ ఇస్తూ దట్ ఇట్లాంటి యాక్ట్ ఇంకోసారి జరగడానికి వీల్లేదు, దానికి స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా ఓజోన్ హాస్పిటల్స్ రికమెండ్ చేసింది. ఆ శిక్ష ఇప్పటి వరకు ఏ జస్టిస్ సిస్టంలో లేని శిక్ష తీసుకురావాలి అండ్ ఆ శిక్ష పడ్డాక ఇంకొకరికి ఇట్లాంటి థాట్ రావడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి. సో మేమందరం వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారికి రాసాము. ఐ థింక్ దిస్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ అండ్ వి ఆల్ సీక్ జస్టిస్. సమాజంలో అందరూ హెల్దీగా ఉంటే దేశం 10 రకాలుగా ముందుకెళ్తుంది అనే విషయం అందరూ నమ్మే విషయము. ఆర్తనాదాలతోటి, హాహాకారాలతోటి హాస్పిటల్కి కోవిడ్ బారిన బట్టి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండి వాళ్ళని కనీసం వాళ్ళ దగ్గరగా కూడా లేని పరిస్థితుల్లో వైద్యులు ఏ విధంగా కమ్యూనిటీని కాపాడేది అందరికీ తెలిసిన విషయమే. అంటే అటు ఒక క్రిమి కానీ ఒక జంతువు కానీ వస్తే కానీ మనుషులుగా ఉండరా? వాళ్ళు ఆ రోజు పెట్టిన ఆర్తనాదాలు గుర్తులేవా? ఆ బిడ్డను ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆమె పెట్టిన ఆర్తనాదాలు మనం ఒకరోజు ఆర్తనాదాలు పెట్టుకుంటూ వస్తే కాపాడిన వైద్యురాలని ఒక వైద్యశాలలో ఇటువంటి పని చేయొచ్చా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండేటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నామా? మరి ఇటువంటి రక్షకులు కఠినంగా శిక్షించకుండా అదే పద్ధతిలో ఈ సమాజం ముందుకెళ్తుంటే కనుక భవిష్యత్తులో వైద్య విద్యను ఎవరు అభ్యసించరు. వైద్య ఫీల్డ్లో మీ అందరికీ తెలుసు, అన్నిటికంటే గొప్ప వృత్తి వైద్య వృత్తి. సో ఈ తెల్ల కోట్లు వేసుకొని చేస్తున్న వైద్య వృత్తిని దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎర్ర కోట్లుగా, రక్తంతో కూడిన కోట్లుగా మార్చకండి. ఇలాంటి ఆలోచన ఎవరు తెచ్చుకోవద్దు. దీనికోసం ప్రతి ఒక్కరూ మారాలి, ఆలోచన విధానం మారాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి.